హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ సరిత ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియోలో సంక్రాంతి స్పెషల్ ఐటమ్ అయిన పాకుండల్ని ఎలా ప్రిపేర్ చేసుకొని చేసి చూపించబోతున్నాను. ఇది ఆంధ్ర స్వీట్ రెసిపీ. సంక్రాంతి టైంలో చాలా ప్రాంతాల్లో ఈ పాకుండలు తయారు చేస్తూ ఉంటారు. లోపల సాఫ్ట్గా, బయట క్రిస్పీగా, చాలా టేస్టీగా ఉంటాయి. ఈ పాకుండల్ని చాలా ఈజీగా తయారు చేసేసుకోవచ్చు. ఎలా తయారు చేసుకోవడానికి వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. పాకుండలు తయారు చేసుకోవడానికి ముందుగా రైస్ని నానపెట్టుకోవాలి. దీనికోసం నేను ఇక్కడ 2.5 గ్లాసెస్ వరకు రేషన్ బియ్యం తీసుకుంటున్నాను. ఈ పాకుండల్ని రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే చాలా చక్కగా కుదురుతాయి అన్నమాట. ఇప్పుడు ఈ రైస్ని చక్కగా 3 సార్లు శుభ్రంగా కడుక్కోవాలి. 3 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత అప్పుడు నీళ్ళు పోసుకొని నానపెట్టుకోవాలి. రైస్ని కనీసం ఒక 8 అవర్స్ అయినా నానపెట్టుకోవాలి. లేదంటే ముందు రోజు నైట్ నానపెట్టి మరుసటి రోజు మార్నింగే పాకుండలు తయారు చేసుకోవడానికి పిండి పట్టుకుంటే సరిపోతుంది. ఇక నేను రైస్ని ఒక 8 అవర్స్ పాటు నానపెట్టుకుంటున్నాను. 8 అవర్స్ తర్వాత మళ్ళీ రైస్ని శుభ్రంగా కడిగేసి వాటర్ అంతా వంపేయాలన్నమాట. రైస్ అయితే చక్కగా నానిపోయింది. ఇప్పుడు రైస్లో ఉన్న వాటర్ అంతా తీసేసి ఒక స్ట్రైనర్లో వేసుకోవాలి. పూర్తిగా వాటర్ అంతా డ్రైన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు రైస్ని ఒక పొడి క్లాత్ పైన వేసి ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు అలా ఆరపెట్టుకోవాలన్నమాట. తడి అనేది పూర్తిగా ఆరిపోకూడదు. చేతికి లైట్గా చెమ్మ అంటుకునే విధంగా బియ్యంని ఆరపెట్టుకోవాలి. బియ్యం ఆరేలోగా మనం స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 2 టీ స్పూన్స్ వరకు నువ్వుల్ని యాడ్ చేసుకోవాలి. నువ్వుల్ని కాస్త దూరగా వేయించుకోవాలి. మంచి కమ్మటి వాసన వచ్చే వరకు నువ్వుల్ని అయితే దూరగా వేయించుకోవాలి. ఇప్పుడైతే నువ్వులు చక్కగా వేగిపోయాయి కదా. ఇప్పుడు నువ్వుల్ని ఒక ప్లేట్లోకి వేసుకొని మళ్ళీ ఇదే ప్యాన్ని స్టవ్ పైన పెట్టేసుకొని ఇందులో 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకొని ఈ నేతిలోకి మనం చిన్నగా ముక్కలు కట్ చేసిన కొబ్బరిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కల్ని గోల్డెన్ కలర్లోకి చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీరు ఇక్కడ ఎండు కొబ్బరిని తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరిని తీసుకోవచ్చు. కొబ్బరి అయితే చక్కగా వేగిపోయింది కదా. ఇప్పుడు ప్యాన్ని పక్కన పెట్టేసుకోవాలి. రైస్ కూడా చక్కగా ఆరిపోయింది చూసారా. చేతికి లైట్గా చెమ్మగా తగులుతుంది. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రైస్ని మనం మిక్సీ పట్టుకోవచ్చు. నేను కొంచెం రైస్ని తీసుకున్నాను కాబట్టి మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పిండిలా తయారు చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలాగా మెత్తగా పిండి తయారు చేసుకున్న తర్వాత ఒక జల్లెడు 0 సైజ్ జల్లెడని తీసుకోవాలి. ఈ జల్లెడలోకి మిక్సీ పట్టిన బియ్య పిండిని తీసుకొని చక్కగా జల్లించుకోవాలన్నమాట. మెత్తటి పిండిలాగా మనం తయారు చేసుకోవాలి. నేను ఇక్కడ కొంచెం క్వాంటిటీలో తయారు చేసుకుంటున్నాను కాబట్టి మిక్సీలో పట్టుకుంటున్నాను. అదే మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకోవాలనుకుంటే పిండి మిల్కి ఇచ్చి చక్కగా మెత్తటి పిండిలా తయారు చేసుకొని ఆ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ జల్లెడ పట్టుకోవాలి. ఇప్పుడైతే మిగిలిన మురంని ఇలాగా మిక్సీ జార్లోకి వేసుకొని ఇంకొంచెం రైస్ని యాడ్ చేసుకొని చక్కగా మెత్తటి పిండిలా తయారు చేసుకొని ఇలా జల్లెడ పట్టుకొని పిండిని అయితే తడి ఆరిపోకుండా ఇలాగా నొక్కిపెట్టి ఉంచుకోవాలన్నమాట. ఇలా నొక్కి పెట్టిన తర్వాత దీనిపైన మూత పెట్టేసుకొని ఇప్పుడు పాకం పట్టుకోవాలి. పాకం పట్టుకోవడానికని ఇక్కడ నేను ఒక మందపాటి గిన్నెను తీసుకున్నాను. ఇందులోకి మనం రైస్ ఎంతైతే తీసుకున్నామో అదే క్వాంటిటీలో బెల్లం తురుమును కూడా తీసుకోవాలి. నేను 2.5 గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాను కాబట్టి 2.5 గ్లాసెస్ వరకు తురిమిన బెల్లం తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఈ గిన్నెను పెట్టేసుకొని చక్కగా బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత పాకం వచ్చే వరకు మరిగించుకోవాలి. మీరు తీసుకున్న బెల్లంలో ఏదైనా డస్ట్ పార్టికల్స్ లాంటివి ఉంటే ఫిల్టర్ చేసుకోవచ్చు. లేదంటే మంచి బెల్లం అయితే ఇలా డైరెక్ట్గానే మనం పాకం పట్టేసుకోవచ్చు. ఇక్కడ నేనైతే బెల్లం పాకంని ఫిల్టర్ చేసుకొని మళ్ళీ ఇదే గిన్నె వాష్ చేసేసుకొని ఈ గిన్నెలోకి ఫిల్టర్ చేసిన బెల్లం పాకంని తీసుకొని చక్కగా మరిగించుకుంటున్నాను. మనం కొంచెం వాటర్ని యాడ్ చేసుకున్నాం కాబట్టి తొందరగా పాకం వచ్చేస్తుంది అనమాట. అందుకనే దగ్గరుండి కలుపుతూ మనం పాకంని చెక్ చేసుకుంటూ ఉండాలి. పాకం చెక్ చేసుకోవడానికి ఒక ప్లేట్లో చల్లటి వాటర్ని తీసుకొని కొంచెం పాకంని యాడ్ చేసుకొని ఉండవుతుందో లేదో చెక్ చేసుకోవాలి. పాకం మరీ ముద్రగా అవసరం లేదు. చేతికి ఉండలా తగిలితే సరిపోతుంది. ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం. ఇలాగా ఉండ పాకం అయితే అవ్వాలన్నమాట. పాకం వాటర్లోకి యాడ్ చేసిన తర్వాత స్ప్రెడ్ అయిపోకుండా ఇలా ఉండలా అయితే సరిపోతుంది. ఈ కన్సిస్టెన్సీ తయారు చేసుకున్నామంటే పాకుండలు పర్ఫెక్ట్గా వస్తాయన్నమాట. ఇదే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. ఇప్పుడైతే పాకం రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి ముందుగా వేయించుకున్న నువ్వులను యాడ్ చేసుకోవాలి. అలాగే కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసేసుకోవాలి. ఇందులోకి ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పొడిని యాడ్ చేసుకున్నాను. మీకు కావాలనుకుంటే ఇందులోనే కొంచెం మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులోకి పిండిని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకొని కొంచెం కొంచెంగా పిండిని యాడ్ చేసుకుంటూ చక్కగా కంటిన్యూస్గా కలుపుకోవాలన్నమాట. ఇలాగా పాకంలో సరిపడినంత పిండిని యాడ్ చేసుకోవాలి. ఇటువంటి పిండి వంటలు తయారు చేసుకునేటప్పుడు ఇద్దరుండి తయారు చేసుకుంటే బాగుంటుంది. ఒకరు పాకంలోకి పిండి వేస్తూ ఉంటే ఇంకొకరు కలిపే విధంగా ఉంటే తొందరగా పిండి అనేది ఆరిపోకముందే మనం ఈజీగా పిండిని కలిపేసుకోవచ్చు. ఇక్కడ మనం అరిసెల పిండి కంటే కూడా కొంచెం గట్టిగా ఉండే కన్సిస్టెన్సీలోనే పిండిని యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇవి ఉండలు చేసుకుంటాం కాబట్టి స్ప్రెడ్ అయిపోకుండా ఉండటానికని
అరిసెల పిండి కంటే కూడా కొంచెం గట్టి కన్సిస్టెన్సీలో తయారు చేసుకోవాలి. పిండి అయితే ఇది సరిపోయింది, ఈ మాత్రం యాడ్ చేసుకుంటే సరిపోతుందన్నమాట. ఉండ వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. మనం ఉండ కట్టడానికి సరిగ్గా సరిపోతే మనం పిండిని యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉండ కట్టడానికి సరిలేదంటే, కన్సిస్టెన్సీ లూజ్గా ఉందంటే ఇంకొంచెం తడి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి. నాకు ఇదైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు పిండి ఆరిపోకుండా ఉంటాను కానీ దీనిపైన కొంచెం నెయ్యిని అయితే అప్లై చేసుకుంటున్నాను. నెయ్యిని వేసుకొని కొంచెం నొక్కి పెట్టి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలి పిండి ఆరిపోకుండా. మొత్తంగా ఈ మాత్రం బియ్య పిండి అయితే మిగిలింది. బియ్య పిండి కొంచెం ఎక్కువగా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు పిండి పైన పెట్టిన మూతను తీసేసి ఇప్పుడు పాకుండలు తయారు చేసుకోవడమే. ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండిని తీసుకొని రౌండ్ బాల్లా తయారు చేసుకోవాలి. మనకు నచ్చిన సైజులో బాల్స్లా తయారు చేసుకోవాలి. ఉండలు అయితే చక్కగా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలు ఉన్నాయన్నమాట. చూసారా, మనం ప్లేట్లో పెట్టిన తర్వాత పిండి అనేది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది, అంటే పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ముందుగా ఒక వాయికి సరిపడినన్ని ఉండలు తయారు చేసుకొని పక్కన పెట్టి ఉంచుకోవాలి. మిగిలిన పిండి పైన మూత పెట్టేసుకోవాలి. ఆయిల్ మీడియం హీట్లో మరిగిన తర్వాత ఇప్పుడు కొంచెం పిండి ముద్దని రౌండ్ బాల్లా తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఆయిల్లో పిండి విడిపోకుండా వచ్చిందంటే పాకుండల పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నట్టు. ఇప్పుడైతే ఆయిల్లోకి పాకుండల బాల్స్ని ఇలాగ సైడ్ నుంచి వదులుకోవాలన్నమాట. ఇలాగా బాండికి సరిపడినన్ని వేసుకొని ఫ్లేమ్ అనేది లో టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. వేసిన వెంటనే కదపకుండా ఒక 5 మినిట్స్ పాటు వేగిన తర్వాత అప్పుడు ఒక సైడ్ నుంచి ఇంకొక సైడ్కి టర్న్ చేసుకోవాలి. చూసారా, పాకుండలు పర్ఫెక్ట్గా వస్తున్నాయి, అంటే మనం తయారు చేసుకున్న పిండి కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉందన్నమాట. మీరు కూడా ఇదే విధంగా చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ తయారు చేశారంటే ఈజీగా పర్ఫెక్ట్గా పాకుండలు తయారు చేసేస్తారు. ఇదే విధంగా అన్ని బాల్స్ను కూడా ఫ్రై చేసేసుకోవాలి. మనం తయారు చేసుకునే పాకుండల పైన చిన్న చిన్న పగుళ్ళు వచ్చాయంటే పర్ఫెక్ట్గా వచ్చినట్టు అన్నమాట. టేస్ట్ చాలా బాగుంటాయి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నేను తయారు చేసిన ఈ పాకుండల రెసిపీ మీకు ఎలా అనిపించిందన్న కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయడం అయితే అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. టిల్ దెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ బాయ్.